హాయ్ నమస్కారం అండి అందరికీ. నా పేరు చిగురు నరేష్. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులకు సంబంధించినటువంటి కొన్ని వివరాలను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. మొగ్గి పురుగు ఏ విధంగా వస్తుంది, ఊస ఏ విధంగా తిరుగుతుంది, దానికంటే ముందు పురుగు ఏ దశలో ఎక్కడెక్కడ మనకు వస్తుందనేది మీకు ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దానికి కావాల్సిన మందులు కూడా ఏ విధంగా వాడాలి కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ కూడా చెప్పండి. అలాగే మీ గ్రూపులలో షేర్ చేయండి. రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మన చేనులో, అంటే ఇది నా యొక్క చేను, మన చేనులో ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఈ ఆకు పచ్చగా ఉన్నటువంటి ఆకులు తెల్ల తెల్లటి గీతలు కనబడుతూ ఆ రసాన్ని పీల్చినట్టు కనబడి అది మనకు ఇలా ముడతబడి కనబడ్డట్లయితే వెంటనే ఖచ్చితంగా గుర్తుంచుకోండి రైతులు, మనకు మొగి పురుగు అనేది ఏర్పడింది, అంటే రెక్కల పురుగు వచ్చి వాలింది, అలా అందులోనే ఎగ్స్ కూడా పెట్టింది అని చెప్పి మీరు తప్పకుండా గ్రహించాల్సి ఉంటుంది. వెంటనే దీనికి తగినటువంటి మందుని పిచికారి చేయాల్సి ఉంటుంది. లేదా ఇది ఏదో మామూలే అని చెప్పి వదిలేస్తే ఖచ్చితంగా చేను మొత్తం ఊస తిరిగిపోతుంది. మొగి దగ్గర ఆ పురుగు అనేది వెళ్ళి కొట్టేసి మొగిని పూర్తిగా తెంపేసే ప్రమాదం చాలా ఉంది. ఈ రెక్కల పురుగు వచ్చి ఈ విధంగా ఎగ్స్ పెట్టి, అంటే లార్వాని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అవి పురుగుగా మారుతుంది, బియ్యం పురుగుగా మారి రసం పీల్చే పురుగు అక్కడ ఉన్నటువంటి గొల, అంటే వరి గొలని కట్ చేస్తుంది. వరి గొలకు పాలు అందించకుండా ఈ మొగి అనేది కట్ చేస్తుంది అన్నమాట. పురుగుగా ముఖ్య కారణం ఇక్కడ కనబడుతున్న ఈ విధంగా మన యొక్క చేనులో మొగి పురుగు అనేది వచ్చింది అని అర్థం చేసుకోండి. ఈ పురుగే రైతుకు చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. గోధుమ కలర్లో ఉండి రెండు వైపులా, అంటే ఇరువైపుల రెక్కలకి చిన్నగా చుక్కలు లాంటివి ఉంటుంది, కాటుక చుక్కల్లాగా ఉంటుంది. అది పురుగు గుర్తించండి. తెల్ల పురుగు కూడా ఇలాగే రెక్కల పురుగు ఉంటుంది, అది గుర్తించండి. ఈ పురుగు వచ్చేసి ఇక్కడ మీకు చూపించాను కదా, ఇప్పుడు ఆ ఆకుపైన ఎగ్స్ని విడుదల చేసిందన్నమాట. అది చాలా డేంజర్. అది లార్వా మొత్తము పురుగుగా మారి ఇక్కడ చూడండి లోన పురుగుగా తయారైంది. ఇది ఈ ఆకు ద్వారా మొగిలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మనకు ఏ విధంగానైతే గెల మీదకి వస్తుందో, లేత పొట్ట దశ వచ్చిన తర్వాత, పొట్టకు వచ్చిన తర్వాత మనకు ఈ వరి గెల అనేది పైకి వస్తుంది. వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే కింద ఈ మొగి దగ్గర కట్ చేస్తుంది అన్నమాట. కట్ చేసినప్పుడు ఈ గింజకు పాలు పోయాక, ఆ పాలు అనేది గింజకు అందక, పౌష్టికాహారాలు వీటికి అందక పూర్తిగా అది తెల్లబడిపోతుంది కంకి. ఇది జాగ్రత్తగా ప్రతి ఒక్కరు గమనించి చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, నేను మందు కొట్టిన తర్వాత ఈ పురుగుని చూసిన వెంటనే తీసుకొచ్చి మందుని నేను కొట్టడం జరిగింది, స్ప్రే చేయడం జరిగింది. తర్వాత లార్వా మొత్తం చనిపోయి అక్కడ ఉన్నటువంటి పురుగు కూడా చనిపోవడం జరిగింది. అది ఒక 2 hours తర్వాత, స్ప్రే చేసిన తర్వాత 2 hours నేను చూడడం అనేది జరిగింది. అందులో చిన్న పురుగు కూడా ఇప్పుడు కనబడుతుందిగా, ఇందులో ఒక చిన్న పురుగు చనిపోగా మిగిలిన ఒక చిన్న పురుగు కూడా మనకు ఇంకా బ్రతికే ఉంది. అది మీకు స్పష్టంగా మా కెమెరాకి ఇది పూర్తిగా కనబడలేదు, నా యొక్క ఫోన్ ప్రాబ్లం వల్ల కనబడట్లేదు. అయితే సాధ్యమైనంత వరకు ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చిన్న పురుగు ఉంది చూడండి, అదే పురుగు. అది చనిపోయే దశకు వచ్చేసింది. ఈ పురుగే చిన్న పురుగే కాదని వదిలేస్తే, మామూలుగా 1-2 ఆకులు ఇలా ఉన్నాయని వదిలేస్తే ఇది మొత్తం కూడా ఊస తిరిగిపోతుంది. పంట చేతికి వచ్చినాక ఊస తిరుగుతుంది. ఇది ఇలా ఉండకూడదు అని అనుకుంటే, స్టార్టింగ్ దశలో ఒకవేళ 30-40 రోజుల్లో మీకు గనక ఇలాంటి పురుగు, రెక్కల పురుగు కనబడితే వెంటనే 4G గోళీలని
మీరు చల్లండి. ఎకరానికి 10 కిలోలైనా 8 కిలోలైనా సరే చల్లండి. లేదా దీని నివారణకి వరి నారులో అంటే నారుమడిలో కూడా మనకు నాటు వేసిన తర్వాత 10 రోజులకి ఈ 3G గోళీలని కానీ లేక 4G గోళికలు కానీ మనము చల్లుకున్నట్లయితే ఇలాంటి సమస్య ఉండదు. ఒకవేళ మనం చల్లుకున్న తర్వాత కూడా వచ్చినాయి అనుకుంటే ఈ వచ్చినటువంటి పురుగు నివారణకు 40 రోజులు మీకు ఎప్పుడైతే కనబడుతుందో ఈ పురుగు అనేది 40 కాదు 50 మీకు ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు వెంటనే ఈ 10G గోళీని మళ్ళొకసారి స్టార్టింగ్ దశలో మొదటి దశలో ఉన్నట్లయితే 4G గోళీలు చల్లండి. ఇది అయినా కూడా తగ్గట్లేదు, విపరీతంగా ఉంది అంటే మాత్రం కొరాజిన్ ఖచ్చితంగా స్ప్రే చేయండి. కొరాజిన్ అనేది ఉంటుంది. ఆ మందుని స్ప్రే చేసి మీ యొక్క పంట పొలాన్ని నష్టపోకుండా కాపాడుకోండి. ఇది రైతులు ఖచ్చితంగా గమనించండి. మీరు ముందుగా ఇలాంటి ఆకులు కనుక కనబడితే ఏందో మామూలు అని చెప్పి వదిలేయద్దు. ఖచ్చితంగా వీటిని చూసి వెంటనే మందులు పిచికారి చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీరు 60 రోజులు కనుక వరి అయితే నాటు వేసిన తర్వాత 50 నుండి 60 రోజుల మధ్య అయితే టాక్సిన్ అనేటువంటి ఈ మందుని మీరు వాడండి. దాంతోపాటుగా కే పొటాష్ కూడా వాడినట్లయితే చివరిసారిగా యూరియా మీరు వాడలేదనుకుంటే ఈ లిక్విడ్ని కూడా మీరు యూరియా రూపంలో కూడా వాడి చేయొచ్చు. ఈ 3 కూడా ఒకేసారి కలిపి కూడా చల్లినట్లయితే పిచికారి చేసినట్లయితే మనకు ఈ పురుగు అనేది నశించిపోతుంది. మళ్ళీ ఒకసారి జై జవాన్ జై కిసాన్. నేను మీ చిగురు